ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 18, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన పాపములను మ్రాను మీద ఆయన శరీరమందు మోసుకొని ఉన్నారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థతను కూడా ఇచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అసలు ఇదంతా ఎందుకు దేవుడు ఆయన మీద మోపారు అని అంటే, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మన ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మనము మళ్ళీ ఉన్నాము. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గమనించుకున్నామో, గ్రహించుకున్నామో, ప్రభు మన రక్షకుడని, మన కోసమే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారని, అంత మాత్రమే కాకుండా దేవుని చేత లేపబడి పునరుద్ధానమును మనకు అనుగ్రహించారని మనం నమ్మాము గనుకనే దేవుని వైపు తిరిగామని మనం ఈ వాక్యం ద్వారా గమనించుకోవచ్చు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మన కోసం ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ప్రభువుని మనం నిజంగానే వెంబడిస్తున్నామా? ఆయనను ధరించుకున్నామా? లేదంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా? లేదంటే వాక్యం చెప్పినట్లుగా ఈ జీవితం కాలం మట్టుకే మనం క్రీస్తును అనుసరిస్తున్నామా? అలా అయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు అని వాక్యం సెలవిస్తుంది. నిజానికి మనం ఎలా ఉన్నామో మనము పరీక్షించుకోవాలి. లోకం నుండి ప్రత్యేకింపబడ్డాం, లోకం నుండి వేరు చేయబడ్డాం. ఒక ఘనమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించారు. పరలోక వారసత్వాన్ని పొందుకున్నాం. నిత్యత్వానికి అర్హులయ్యాం. మరి అర్హతను కాపాడుకుంటున్నామా? ప్రభులు వారు మన కోసం ఆయన త్యాగమైపోయారు. మనము కూడా అలానే ప్రభు యొక్క శ్రమల్లో పాలువారం ఉండాలి. ప్రభు ఎలా అయితే మనందరి కోసము రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారో, మన సహోదరుల కొరకు మనము కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. నిజానికి మనం అట్టి రీతిలోనే ఉన్నామా? కనీసం ఆ ఆలోచన అయినా మనకు వస్తుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. చూసుకున్నట్లయితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 14 వచనం వరకు చూస్తే మనము అలా ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. లేదంటే అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్నట్లుగా ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నట్లుగా మనం ఉన్నామా? ఎలా ఉన్నాము అనేది మనం ఆ వచనాల ద్వారా మనము పరీక్షించుకోవాలి. దేవుడు కోరుకున్న రీతిలో మనం ఉండాలి. మన పాపముల నిమిత్తము ప్రభువుని నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. అద్వితీయ కుమారుడు ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి తన కుమారుని యందు దేవునికి ఎలాంటి ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ మన మీద ఉంది అని ఆయన త్యాగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అలాంటిది అంత ప్రేమ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమను చూపిస్తున్నప్పుడు మనం దేవునికి ఎంతగా ప్రేమించాలి, ఎంతగా రుణపడి ఉండాలి, ఎంతగా కృతజ్ఞులుగా ఉండాలి, ఆయన కోసం ఏం చేస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నామో అనేది మనము పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయాయి, ఎన్నో దినాలు వెళ్ళిపోయాయి. ఇక దగ్గర పడుతుంది మన ఆయుష్కాలం ముగిడడానికి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన ఆయుష్కాలం ముగిసేలోపు దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుడిచ్చిన బాధ్యతకు న్యాయం చేయాలి. ఆ బాధ్యతకు తగినట్లుగా మనం ఉండాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. అటువంటి జీవితము ప్రభువుని ధరించుకున్న మనము జీవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.